ఆయనకున్న ఆ గురువుల సంబంధం గురించి మనతోనే షేర్ చేసుకోవాలని ప్రతినిధి గారిని కోరుతున్నాను. ఇది ఆనందించవలసిన సమయమే కానీ శోకించవలసిన సమయం కాదు. నతం శోకితం అర్హసి గతాసు నగతాసుంచన అనుశోచంతి పండిత. పండితుడు గతించిన వాడి కోసం కానీ గతించబోయే వాడి కోసం కానీ ఏడవడు. అసలు గతించడం అనేది లేనే లేదు, పుట్టడమే లేదు. పుట్టడం అంటే ఒక రాక, మరి చనిపోవడం అంటే ఒక పోక. ఈ రాక పోకల మధ్యలో మనం ఏ పని చేయాలో ఆ పని ప్రతి ఒక్కరికి ఒక కర్తవ్యం ఉంది. ఆ కర్తవ్యం కోసం మనం అందరం వస్తాం. ఆ కర్తవ్యం ఆయన ముగించుకుని వెళ్ళారు. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు ముగించుకుని వెళ్ళాలి. వెళ్ళబట్టే వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం. ఇది అనేక పర్యాయాలు మనం వస్తూ పోతుంటాం. ఎన్నో లోకాలు తిరుగుతుంటాం, ఎన్నో లోకాలు తిరుగుతుంటాం. మనము త్రిలోక సంచారం, మనం ఆత్మ పదార్థం. మనం జాయతే మ్రియతే వన కళా చిన్నాయం భూత్వా కవిత వానభయ అజో నిత్య శాశ్వతోయం పురాణం నా అన్యతే అన్యమానే శరీరి. కనుక అజో పుట్టని వాళ్ళం, ఎప్పుడు ఉండేవాళ్ళం మనం. కనుక ఎప్పుడు ఉండే వాళ్ళకి సంతాపం ఏమిటి? సంతాపం లేదు, సంతోషమే ఉంది. ఒక గొప్ప వారి మన సమక్షంలో మనం ఉన్నాము, వారి ఒక నీడిలో మనం కూడా గొప్పవారు కావడానికి మనం ఎంతో నేర్చుకున్నాం వారి దగ్గర. అంటే మనం గొప్పవాళ్ళం అయితే, మనం కూడా ఆత్మజ్ఞానం అయితే వారి కృషి సఫలీకృతం. కనుక ఇది సంతోషించదగిన విషయము. ఇందులో పరితాపము మరి చేయవలసింది ఏమీ లేదు, ఎప్పుడూ లేదు. పరితాపించవలసి ప్రతి క్షణం ఆనందంతోనే ఉన్నది. నందతి ఏవ. వారితో నాకు పర్సనల్ గా చాలా కొద్ది సమయంగానే నాకు వారి పరిచయ భాగ్యం నాకు కలిగింది. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున మరి వారికి మీ అందరికీ మరి అందరికీ ప్రణామాలు చెప్పుకుంటూ వారితో మాట్లాడగల సత్తా నాకు ఉంది. మాట్లాడుతున్నా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. కనుక నాకు ఆ సత్తా ఉన్నది నా దగ్గర. కనుక ఫలితమైన విషయం ఏమైంది, మీరు కూడా మాట్లాడాలి. మీరు కూడా ఆ యొక్క శక్తిని పెంపొందించుకొని ఎవరెవరైతే పోయారు, మన తల్లి గారు, మన తండ్రి గారు, మన గురువు గారు, ఎవరెవరైతే పోయారనేటువంటి వాళ్ళంతా మనం మాట్లాడాలి. ఆ శక్తి మీకు ధ్యానంతో వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కనుక మన డిసెంబర్లో వారు వచ్చి కడతాల్లో కైలాసపల్లిలో 2 రోజులు అక్కడ ఉండి 3 రోజులు ఉండి విశేషంగా సందేశాన్ని ఇవ్వడం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్